హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాము. మనం ఒక మంచి యమ్మీ బ్రేక్ఫాస్ట్ని మార్నింగ్ లెగిసి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని గంట సేపు ఆలోచించి నాకు తలనొప్పి వచ్చింది. కానీ నాకు ఏం చేయాలో తెలీదు. మా ఆయన్ని అడిగితే ఏమో అటుకులు చేసేమన్నారు, సాహిల్ అడిగితే నేను తిన్నన్నాడు. దాని తర్వాత ఒక్కొక్కరు చెప్పారనమాట. ఒకళ్ళు చౌమీన్ చేయమన్నారు. మార్నింగ్ లెగిసి ఇవన్నీ నేను చెయ్యాలా అని ఫ్రిడ్జ్ తీసి ఒక పావు గంట సేపు వాటిని దీర్ఘంగా చూస్తే అప్పుడు నాకు ఒక సాసేజ్ ప్యాకెట్ దొరికిందనమాట. ఇది ఎప్పుడో నేను ఒక 7-8 డేస్ ముందు తీసుకొచ్చాను. 2 తీసుకొని తినేసాము. ఆ రోజు వీడియోలో చూపించాను, గుర్తుందా? అవి 2 తినేసాం, మిగిలినవన్నీ వండిపోయాయి అనమాట. సో అవి వండేసి ఇవి ఖతం చేసేస్తాం. బ్రెడ్ ఖతం అయిపోతే, సాసేజ్ ఖతం అయిపోతే, అది ఫ్రిడ్జ్లో కొంచెం జగా బచ్చుతుంది అని చెప్పి ఈ సాసేజీలు చేసేద్దామని డిసైడ్ అయ్యాను. చాలామంది అడుగుతారు నేను ఎప్పుడు సాసేజీలు చూపించినా ఇది హెల్దీయా అనేసి. ఇట్స్ నాట్ హెల్దీ అండి, ఇది ఫ్రోజన్ ఐటమ్ కదా, నాట్ హెల్దీ. బట్ ఎప్పుడో నెలకు ఒకసారో, మేమైతే ఒక 3-4 నెలలకు ఒక్కసారి తింటాం. అప్పుడు ఇంత కోసం చలేగా అనమాట. ఇది చికెన్ సాసేజీలు చాలా బాగుంటాయి. ఇందులో స్మోక్డ్ ఉంటుంది అనమాట. ఇది మసాలా అన్నీ ఉంటుంది, మనం ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఒక ప్యాన్ మీద ఒక స్పూన్ ఆయిల్ వేసి తర్వాత ఈ సాసేజ్లు అన్నిటిని వాటి మీద ఫ్రై చేసేయాలన్నమాట. చాలామంది స్టీమ్ కూడా చేస్తారు, బట్ స్టీమ్ నాకు అసలు నచ్చదు. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు, ఫ్రై అంటే షాలో ఫ్రై లాగా పెనం మీద గ్రిల్ లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట ఒక క్రిస్పీ లేయర్ వస్తుంది కాబట్టి ఇంకా యమ్మీ ఉంటుంది అనమాట. ఒక కుషాల కోసం కొంచెం కెచప్, ఒక చిన్న సాసేజ్లో ఒక 3 పీసులు, తర్వాత 2 బ్రెడ్లు వేపేసి బట్టర్లు వేసి ఇచ్చాను. ఆడెందుకో తెలీదు, ఎప్పుడు అలాగే వేలు చూపిస్తాడు బాగుంది అని చెప్పి నేను జోక్ చేసేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ అలా. అండ్ దిస్ ఈజ్ మై బ్రేక్ఫాస్ట్, యమ్మీ. సో వీఆర్ గోయింగ్ టు వైజాగ్ ఫర్ సిస్టర్స్ మ్యారేజ్. అండ్ ఇవన్నీ బ్లౌజులు కుట్టించాను అనమాట. ఈ చీర కొత్త తీసుకున్నాను. ఇవన్నిటిది డీటెయిల్స్ నేను కింద చెప్తాను. బట్ అన్ని బ్లౌజులు సూపర్ టైట్ ఉన్నాయన్నమాట. దెన్ ఐ హ్యావ్ టు రిమూవ్ అట్లీస్ట్ 1 లైన్ అయినా స్టిచెస్ అన్నవి తీయాలి. ఇదిగో ఈ సారీకి ఈ బ్లౌజ్, ఈ సారీకి ఈ బ్లౌజ్, అండ్ ఈ సారీకి ఈ బ్లౌజ్. సో వీటన్నిటికీ నేను స్టిచెస్ అన్నవి ఓపెన్ చేయాలి. అప్పుడు వరకు అవుదు. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. లాస్ట్ టైం పెళ్ళికి వెళ్ళినప్పుడైతే దారుణంగా అయిపోయింది. అక్కడ కూర్చుని అందరు రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు నేను కూర్చుని స్టిచెస్ ఇప్పుకుంటున్నాను. అండ్ ఈసారి నేను మస్ట్ ప్రిపేర్డ్గా వెళ్ళాలి. అండ్ ఈసారి నేను ల్యాప్టాప్ కూడా తీసుకెళ్ళట్లేదు కాబట్టి ఓ మై గాడ్, వర్క్ అంతా కొంచెం కంటిన్యూ చేసి ఎంతో కొంత వర్క్ అన్నది కొంచెమైనా షెడ్యూల్ చేయాలి. షెడ్యూల్ చేయలేదంటే ఇంకా కంప్లీట్గా మీరు మర్చిపోతారనమాట నన్ను ఒక వారం వరకు. సో అది ఫస్ట్ కుట్లిపుదాం. One blouse is done, another 2 బాకీ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కూడా ఫటాఫట్ వేసేస్తే వీటన్నిటిని ప్యాక్ చేసేయచ్చు. అండ్ ఈ పనులన్నీ చేస్తూ నేను సారావి దుబాయ్ వ్లాగ్స్ చేస్తున్నాను. మై డ్రీమ్ అనమాట. ఒకసారి హరీషాని పెట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి. జస్ట్ నేను హరీషా ఇంకెవరు కాదు. హరీషాతో వెళ్తే ఆ కంఫర్టే వేరండి, నెక్స్ట్ లెవెల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కసారైనా లైఫ్లో మా చెల్లిని పట్టుకుని నేను దుబాయ్ వెళ్ళాలి. దాంతోపాటు ఫెరారీ వరల్డ్, అందులో నేను ఆల్రెడీ దుబాయ్ చూశాను. ఇట్స్ నాట్ లైక్ నేను చూడలేదు. నేను చూశాను ఐ థింక్ 8 years ముందు. కుషాల్ అప్పుడు ఇంకా పుట్టిన కూడా లేదు. ఆ టైంలో నేను దుబాయ్ చూశాను. బట్ అవి చూసినంతసేపు నాకు మా చెల్లె గుర్తొచ్చింది. అండ్ ఒక్కసారైనా మన దేవుడు కరుణిస్తే నేను మా చెల్లి కలిసి దుబాయ్ వెళ్తాము. ఎనీ డెస్టినేషన్ ఒకసారి, లైక్ అబ్రాడ్ అనమాట, ఒకసారి వెళ్ళాలి. దిస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ మై బకెట్ లిస్ట్. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీదు. దుబాయ్ చూసినప్పుడల్లా నాకు అదే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ వరకు మా చెల్లి సూపర్ బిజీ కాబట్టి మేబీ నేను మా చెల్లి మా కొత్త చిన్న బేబీ కలిసి వెళ్ళిపోతే పని అయిపోద్దేమో. మా కొత్త బేబీ ఉంటుంది. బట్ ప్రస్తుతానికి దుబాయ్ వరకు వెళ్ళకపోయినా అట్లీస్ట్
ఎక్కడికైనా పక్కనకైనా కనీసం నేను మా చెల్లి కలిసి వెళ్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ లుకింగ్ వెరీ టైర్డ్. మార్నింగ్ 6:30 నుంచి ఇప్పటి వరకు నేను ఆకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. సో దట్ ఈ 2-3 రోజులు కొంచెం నేను ఎక్కువ కష్టపడిపోతే నెక్స్ట్ 4 days నేను చుట్టి ఫ్రమ్ యూట్యూబ్, చుట్టి ఫ్రమ్ ఫోన్, డిజిటల్ డీటాక్స్లో ఉంటాను అనమాట. అండ్ ఫేస్కి కూడా నేను ఏం అప్లై చేయలేదు. నా స్కిన్ ట్రీట్మెంట్ ఏదైతే రన్ అవుతుందో జస్ట్ నేను నా ఫేస్కి మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసి అలా వదిలేసాను. బొట్టు కూడా పెట్టుకోలేదు. అదే రీజన్ అనమాట. చలో ఈ పనులన్నీ చేసేద్దాం. సో వీక్కి ఒక్కసారి హెయిర్ మసాజ్ చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిలోనే ఏంటి అంటే మనకి హెయిర్ గ్రో అవుతుందో లేదు తెలియదు, కానీ ఉన్నది ఊడిపోకుండా ఉండాలంటే కూడా కొంచెం ధ్యానం అనేది పెట్టాలి. లేదంటే మనకి బ్యాండ్ బాజా బారాత్ అయిపోద్ది అనమాట. సో ఇది నెక్స్ట్ డే తలస్నానం చేయడానికి ఉన్నప్పుడు ముందు రోజు ఈ కొత్త హెయిర్ ఆయిల్ తీసుకున్నాను కదా, అదే అప్లై చేస్తున్నాను. దీని మసాలా స్మెల్ ఏంటో కానీ నాకు అర్థం అవ్వలేదు. తలస్నానం చేసిన తర్వాత కూడా వదలట్లేదు. బట్ రివ్యూస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ నేను కొత్త నైటీస్ తీసుకున్నాను. ఈ కఫ్తానీ నైటీస్ ఇవెంత కంఫర్టబుల్ ఉన్నాయి తెలుసా. రేపు కానీ ఎల్లుండి కానీ వాటిది హాల్ వీడియో చేస్తాను. టోటల్గా నేను 4 తీసుకున్నాను ఈ కఫ్తానీ నైటీస్. అనుకుంటే కొంచెం హాయిగా అనిపిస్తుంది. సమ్మర్ అన్నది కంఫర్టబుల్గా అనిపోతుంది. అండ్ ఈసారి నైట్ డ్రెస్సులు తీసుకోకుండా నైటీలు ఎందుకు తీసుకున్నానంటే అలాగే సరదాగా సేమ్ నైట్ డ్రెస్సులు చూస్ చేసి అమెజాన్ అంతే ఎతికిసాను. ఆ సేమ్ నా దగ్గర ఉన్నవి పడేసినవే ఉన్నాయన్నమాట. అవి తప్ప వేరేవి ఏవి దొరకలేదు. సో ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా అని తీసుకున్నాను. అండ్ ఇదొక మిషన్ నేను కొనుక్కున్నాను. ఇదొక రకం కోంబ్ అనమాట. ఇందులోని రెడ్ లైట్, ఎల్లో లైట్ వస్తుంది. దాంతోపాటుగా ఒక చిన్న వైబ్రేషన్ వస్తుంది. ఇది మన హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ మొత్తానికి ఏదో మెత్త సైన్స్ ఉందన్నమాట దీని వెనకాల. బట్ అప్లై చేస్తున్నంతసేపు కొంచెం హాయిగా అనిపిస్తుంది. ఇది ఎప్పుడు పెట్టుకుంటామో రాత్రులు, ఆ రోజు నిద్ర మాత్రం చాలా బాగా వస్తుంది. నాకు ఆ రోజు మంచి మంచి కళలు కూడా వస్తాయి అన్నమాట. నార్మల్గా కోంబు చేసుకుని పడుకోపోయినప్పుడు వచ్చిన కళలు గుర్తుండవు, ఏమీ ఉండవు. కానీ నేను ఎందుకు దాన్ని అలా చూస్తున్నానో నాకు తెలీదు. ఐ థింక్ ఏదో మెసేజ్ వచ్చినట్టుంది, దాన్నే చూస్తున్నట్టున్నాను. నేను దాని తర్వాత మనం హ్యాపీగా మసాజ్ చేసుకున్న తర్వాత ముడేసుకుని కొత్త స్టీమ్ క్యాప్ అని ఒకటి కొన్నాను అనమాట. ఇదేంటి అంటే ఇది పెట్టుకున్న తర్వాత మనకి మంచిగా వేడొచ్చి మన ఆయిల్ అన్నది లోపలికి అబ్జర్వ్ అవుతుందంట. నేను కూడా ఇది యూట్యూబ్ రివ్యూలోనో షార్ట్స్లోనో దేంట్లోనో చూశాను. అయితే ఏదో బాగా అనిపించింది కదా అని చెప్పి పర్చేస్ చేశాను అనమాట. అండ్ ఇదేంటి అంటే మంచిగా వేడెక్కుతుందండి. అండ్ ప్లగ్ పిన్ పెట్టేస్తాం, ఆన్ చేస్తాం. 5 to 10 minutes ఉండిన తర్వాత ఆఫ్ చేసేస్తాం. ఇక్కడ బాత్రూమ్ దగ్గర ఆవిడ ఇంతసేపు నించుంటాడు. సో నేను ఇది వీడియో చూపించిన తర్వాత అక్కడ లైట్ వెలుగుతుంది. తర్వాత నేను వెళ్ళి బెడ్ మీద కూర్చొని చేస్తాను. ఇది ఒక చిన్న వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.